శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిపై సస్పెన్షన్ వేటు గన్నవరం పిఎస్కు వచ్చిన వలభనేని వంశీ గోదావరికి పోటెత్తుతున్న వరద అధికారులు అలర్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండడంతో విచారణకు హాజరు కాలేకపోతున్నానని అధికారులకు వివరించారు. లిక్కర్ కేసుకు సంబంధించిన విచారణకు మరో తేదీ ఇవ్వాలని విజయసాయిరెడ్డి సిట్ అధికారుల్ని కోరారు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుతను పార్టీ నుంచి బహిష్కరించినట్లు జనసేన ప్రకటించింది. శ్రీకాళహస్తికి చెందిన ఓ యువకుడి హత్య కేసులో వినుత ఆరోపణలు ఎదుర్కొంటోంది. వినుత దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా డ్రైవర్గా పనిచేసిన రాయుడు చెన్నై మురుగు కాలువలో శవమై కనిపించడంతో చెన్నై పోలీసులు ఆమెను నిందితురాలిగా చేర్చారు. మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ గన్నవరం, పడమట, హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లకు వచ్చి సంతకం చేశారు. ఇటీవల కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో వంశీ పీఎస్కు వచ్చి సంతకం చేశారు. గన్నవరం పీఎస్కు వంశీ రావడంతో పీఎస్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం రాంపురం గ్రామంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక కమిటీ బాధితురాలితో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాయిల్ టెస్టింగ్ కోసం గ్రామంలోకి అధికారులు వస్తుండగా వారిని అడ్డుకున్నారు. కార్గో ఎయిర్పోర్ట్ కోసం 1 సెంటు భూమిని కూడా ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ వైసీపీ ఫ్లెక్సీ బార్ నెలకొంది. వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఏర్పాటు చేయక ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో టీడీపీ వైసీపీ పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రపంచ పోలీస్ క్రీడల్లో బంగారు, కాంస్య పతకాలు సాధించిన వీజీఓలు రామ్ కుమార్ సురేంద్రల్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. తిరుమలలోని తన క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ ను విజేతలు కలిశారు. దీంతో వారికి అభినందించిన చైర్మన్ టీటీడీ ప్రతిష్టను మరింత పెంచేలా ఈ విజయం తోడ్పడిందన్నారు. విజయవాడ నగర వ్యాప్తంగా ఈగల్ టీంతో పాటు నగర పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. బహిరంగంగా ధూమపానం చేస్తున్న వారికి జరిమానా విధించినట్లు డీసీపీ సరిత, ఈగల్ టీం ఐజీ రవికుమార్ తెలిపారు. నగరంలో ఎట్టి పరిస్థితుల్లో గంజాయి సరఫరాను అడ్డుకుని తీరుతామన్నారు. అల్లూరు జిల్లాలోని శబరి గోదావరి సంగమం దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి సంగమం దగ్గర నీటి మట్టం 35 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే కూనవరం మండలం కొండరాజుపేట కాజ్వే పైకి వరద నీరు చేరుకోవడంతో 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు అప్ స్ట్రీమ్ స్పిల్వే 30.860 మీటర్లు కాగా ప్రస్తుతం డౌన్ స్ట్రీమ్ స్పిల్వే 21.726 మీటర్లుగా నమోదైంది. దీంతో ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా 6,40,047 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గ్రామంలో కొమరం భీం విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై మండిపడ్డ ఆదివాసులు విగ్రహం వద్ద నిరసన తెలిపారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.